వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు కంటి వెలుగులు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తెలుసుకుని చీపురు పట్టి ఊడ్చి డ్రైనేజీ తీసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పోలగొని యాదయ్య గౌడ్కి అభినందన సభ. స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితునికి ఆర్థిక సహాయం. యాదాద్రి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. జర్నలిస్టు కోల నాగేశ్వరరావుకు తెలంగాణ ఐకాన్ అవార్డు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో బహిరంగ చర్చకి సిద్ధం. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కల్లె ప్రవీణ్ సవాల్. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్ కు ప్రోత్సాహక బహుమతి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15వ భారత అవయవదాన దినోత్సవం. హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి ఇంటర్నేషనల్ బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ఘనంగా సిద్ధార్థ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులపై ఆర్ఎండ్బి, ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులపై ఆర్ఎండ్బి, ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రానున్న సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తాజాగా ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారని, ఖచ్చితంగా శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని ఆయన వివరించారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు విద్య, వైద్యంలో తగిన తోడ్పాటు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు విద్య, వైద్యంలో తగిన తోడ్పాటు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు కంటి సమస్యలు లేకుండా చూస్తామని అన్నారు. పేద ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం విషయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా కంటి పరీక్షల కొరకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఎలాంటి ఆందోళన చెందవద్దని,
ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరపారని, కాళేశ్వరంలో డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుందని అన్నారు. అవినీతి కారకులు ఎంతటి వారైనా ఈ ప్రజాప్రభుత్వం కఠినంగా శిక్షించాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాలకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా శిక్షించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే. ఓకే. సాయంత్రం పోతావా? ఈ రోజు అంత ముందు రెండు కళ్ళన్నా ఒక కళ్ళ నీకు ఎడం కానీ పోతావా? ఎవరు నీది బంగారు అంత బంగారు, అందరు బంగారు కదా. మళ్ళీ నీ రెండు కన్ను కూడా మళ్ళీ అవసరం ఎందుకు పెడుతురే కన్నా ఏం కాదు నీకు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారు చేస్తున్న పనిని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారు చేస్తున్న పనిని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చేశారు. ప్రతినిత్యం వారు గ్రామాలు ప్రజలు బాగుండాలి, వాతావరణం బాగుండాలని చేస్తున్న సేవను గుర్తు చేస్తూ గ్రామ పంచాయతీ చీపురు పట్టుకొని చెత్తా చెదారాన్ని ఊడ్చేశారు. అదేవిధంగా డ్రైనేజీ తీస్తున్న కార్మికుని వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూడా డ్రైనేజీని తీశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఈ ప్రభుత్వం మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని, నిర్మాణం జరుగుతున్న ఇంటిని పరిశీలించారు. అదేవిధంగా వారికి 50 బస్తాల సిమెంట్ను అందజేస్తామని తెలిపారు. ఏమైనా సపోర్ట్ చేస్తలేవు, తొందర కంప్లీట్ చేయి, గృహప్రవేశం పిలువు. ఇబ్బంది ఉందా నడుస్తుందా అంటే ఇంకా ఫోటో క్యాప్చర్ కాలేదు అంటే బీచ్ మీటింగ్ ఇంకా ఫుల్ కావాలి కదా. ముందు పూజ చేసినాం మరి చెల్లెపేరు ఏం పేరు నువ్వు బిడిపీలు చేసావు అని తెలిసింది. ఆర్థికంగా నేను కూడా 50 బస్తాలు సిమెంట్ పంపుతా, కేదారాన్ని కూడా 50 బస్తాలు ఇస్తాడు. తొందర కంప్లీట్ చేయి.
ఎందుకంటే బిడిపిల్లి చేసి అప్పులు ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్టి తప్పు కావద్దు. ప్రభుత్వమే 5 లక్షలు ఇల్లు కట్టిస్తే నీకు అవసరం ఉంటే మేము కూడా కొంత సాయం చేస్తాం. నువ్వు BCB డ్రైవర్కి 50 బస్తాలు సిమెంట్ పంపిస్తా. మల్లికార్జున పేరు మాసుకో 50 బస్తాలు సిమెంట్ పంపు. అలా చాలా బిజం లేదు. ఇద్దరు బాబులు కదా నీకు? ఇంకో బాబేడి ఎందుకు వీక్ ఉన్నాయి తల్లి? ఎందుకు భయపడుతున్నావురా? నీలాంటి వాళ్ళు BCB కంప్లీట్ బిల్లు ఇప్పిస్తా. సంఘంలో ఉన్నావురా? సంఘంలో కూడా నేను అమౌంట్ ఇప్పిస్తా. నేను 50 బస్తాలు సిమెంట్ పంపుతుంది. తీసుకో. బినా అయ్యేటప్పుడు రమేష్ ఇల్లు రాసుకో బిడ్డ. 50 బస్తాలు పంపిద్దాం. కోయలేనా ఇడ? ఫస్ట్ ఫేజ్ ఇచ్చినాం, ఇడ 40 ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ రెండో ఫేజ్ 40 ఇవ్వాలి. నేనే స్వయంగా ఇళ్ళకి తిరిగి నిజంగా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారా, పేదోళ్ళ గుడిసి ఉందా, మన ప్రభుత్వ లక్ష్యం ఉందంటే పేదోళ్ళ దాంట్లో పేదోళ్ళకి ఇవ్వాలని చెప్పి అందుకే అన్ని చూస్తున్నాం. ఇచ్చుడు గొప్ప కాదు, దాన్ని కంప్లీట్ చేయాలి. ఏమైనా ఆర్థికంగా లేకపోతే కొంత ఆర్థికంగా లోకల్ నాయకులతో కొంత సాయం చేసి, మా ఫౌండేషన్ కొంత సాయం చేసి మొత్తం మీద ఇల్లు కట్టే లక్ష్యంతో పని చేస్తున్నాం. సంఘం కాదురా మోరీ అని మంచిగా ఉన్నాయి. ఎందుకు దేనికోసం స్టాప్ చేసిన? జంగాల కాలనీ మనం పోయేది అర్జున అన్న. బాగా రోజు సాఫ్ చేస్తున్నావా? బావురా అడ్డి చట్టపోతారు, వాడుకోవాలి రావాలి. రైట్. నీకు ఇంద్రమిల్ వచ్చిందిగా, మరి నీ ఇంటికి వస్తున్నాడు. 19 సంవత్సరాలు 19 సంవత్సరాలు పాత ఇంట్లో ఉన్నావా? మాకు బాగుందన్న. ఇప్పుడు రెడ్డి గారు వచ్చినందుకు, మీరు వచ్చినందుకు, ఈ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఇల్లు మా కళ నిలబడింది. సంతోషం చెల్లె, సంతోషం. కళ నెరవేరు కాదు, నువ్వు తొందర కంప్లీట్ చేసి గృహప్రవేశం ఇచ్చినా అప్పుడు నాకు సంతోషం. ఎన్ని నెలలు వేస్తావురా? చేస్తాను 3 నెలల. 3 నెలల దసరా లోపు మీ ఇండ్లకు పోవాలి. మళ్ళీ మీ ఇంటికి నేను బట్టలు తీసుకొని రావాలి. ఏం తమ్ముడు నువ్వు చెప్పు. తీసుకో, ఇందులో మీరు పేదలు కడతారు కదా. రైట్. ఉన్న సంఘంలో అంటే నీ పేరు వచ్చింది, నీ పేరు వచ్చిందా? రైట్, ఓకే. ఏం పేరు నీ పేరు? వేముల కవిత. సంఘబంధంలో కూడా మనిషి 1 లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం. ఎందుకంటే BCB వరకు పెట్టుబడి కింద అని చెప్పి బిల్లు పడ్డప్పుడల్లా 20,000 కట్ అవుతాయి. ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు, బిల్లు వచ్చినప్పుడు కట్ అవుతాయి. ఆ సంఘంలో 1 లక్ష రూపాయలు తీసుకో, తొందరగా కంప్లీట్. అమ్మ బాష్కలం అయితే నీళ్ళు మనకు ఏం పెద్ద అయినా ఇల్లు బిల్ది ఓ పెద్దనే కడుతుండగా పొడుగు నాది. అదేం కూడా కోట కూడానా? ఈసారి అనుకోండి మీరు, నాకు ఇల్లు మొత్తం కూలిపోయింది. కళ నెరవేరిందిగా, ఇందిరమ్మ కళ నెరవేరింది. ఓకే, మీ వాళ్ళు సంఘంలో ఉండరా? ఉన్నారు సార్. సంఘంలో కూడా మనిషి 1 లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పినాం. పెట్టుబడి కింద సంఘంలో తీసుకో. అవి అప్పుడు 20 బిల్లు పడ్డప్పుడు కట్ అవుతాయి. తొందరగా కంప్లీట్ చేయి. దసరా వరకు గృహప్రవేశం చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చి కాదు, ఏదో ఇచ్చిన పేరుకు మళ్ళీ 5 ఏళ్ళు కట్టుడు కాదు. తొందర 3 నెలలు కంప్లీట్ చేయాలి, గృహప్రవేశం చేయాలి. రేవంత్ రెడ్డి గారి కళ అదే, పేదోళ్ళకి సొంత ఇల్లు కళ నెరవేరాలి. అటు 10 ఏళ్ళు ఇల్లు ఇచ్చిండా పోయిన గవర్నమెంట్? అంకిత భావంతో గత 33 సంవత్సరాల నుండి సేవలు అందించిన పోలగోని యాదయ్య గౌడ్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖలో 33 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చెందుతున్న పోలగాని యాదయ్య గౌడ్ను అభినందిస్తూ రాబోయే కాలంలో మరింత మందికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అంకిత భావంతో గత 33 సంవత్సరాల నుండి సేవలందించిన పోలగోని యాదయ్య గౌడ్ ఎమ్మెల్సీ నేలకంటి సత్యం అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖలో 33 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చెందుతున్న పోలగాని యాదయ్య గౌడ్ను అభినందిస్తూ రాబోయే కాలంలో మరింత మందికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖలో ఎంతో మంది విద్యార్థులను ఆదరించిన యాదయ్య గౌడ్ రాబోయే భావి జీవితంలో బీసీల కోసం పనిచేయాలని కోరారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో గత 33 సంవత్సరాల నుంచి
అందరూ మన్ననలు పొంది పోలగాని యాదయ్య గౌడ్ను అభినందించారు. రాబోయే కాలంలో సంతోషమైన జీవితం గడపాలని కోరారు. పోలగోని యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తన సన్మాన కార్యక్రమం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, గౌడ సంఘం అధ్యక్షులు కాశయ్య గౌడ్, శంకర్ ముదిరాజ్, ఆది నారాయణ, సాయిబాబా, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ జై రావే చూసుకోవద్దు. టైం కూడా లేదు కాబట్టి అనేక భావించకుండా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి నా సన్మాన కార్యక్రమంలో వచ్చిన పదవి మన ఎమ్మెల్యే గారికి మన చైర్మన్ మల్లేరావు గారికి ఇప్పుడే ముందుగా జాతీయ లెవెల్లో కార్యక్రమం మా జాతీయ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు సభ్యులకు నా యొక్క సేవలకు ఆఫీసర్లకు ఫోటో తీసిన తర్వాత సన్మానం చేసిన తర్వాత భోజనాలు చేసి మళ్ళీ చింతిస్తున్నాం. ఎందుకంటే మన కార్యక్రమం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి అదేలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అందరూ సన్మానం చేయాలి, నిదానంగా సన్మానం చేయాలి, సన్మానం చేసిన తర్వాత చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన 2020 పొందినటువంటి ఎమ్మెల్సీ గారు సన్మానం చేసిరా అంతా చేయాలి. ఇప్పుడు తర్వాత అద్భుతం చేయాలి. ఎమ్మెల్సీ గారు పంజాబ్ గారు సన్మానం చేయాలి. తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఎక్కువ టైం తీసుకోవట్లేదు. అనిత భావితో కూడా నా మీద అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మీకు మరొకసారి పేరున ధన్యవాదాలు చెప్తూ సత్యం గారికి, రవి గారికి ఈ కార్యక్రమానికి సహకరించిన మా బీసీ సంఘం జిల్లా గౌడ అన్ని వర్గాలు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని సన్మానానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమం మళ్ళీ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ చేసింది. ఇక ఇంత పరిస్థితులు అని చెప్పి రిమూవ్ చేసి పనిచేసింది. మీరు రిమూవ్ చేస్తారా కాబట్టి నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్పి బిజినెస్ చేసుకుంటూ తర్వాత ఎమ్మెల్యే. ఇది నేను చెప్పింది కాదు. ఒకరోజు పల్లెలమైన ఉంటూ సండూరులోన స్వామిగౌడ ఒక విగ్రహావిష్కరణకు వచ్చాడు. స్వామిగౌడ శాసనమండలి చైర్మన్. ఆయన స్వామిగౌడ ముందు కూర్చుంటూ వెనకాక కూర్చుకుంటున్నా. తర్వాత పల్లెలగానే నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన చెప్తున్నా గ్రూప్ పచ్చిగా టీఏజీ వల్ల నేను కూడా ఇచ్చాను అని నువ్వెందుకున్నావా ఎమ్మెల్యే అంటే లేదన్నప్పుడు వార్డన్గా పనిచేసినాను. ఇది ఎందుకు చెప్తున్నట్టే ఏదో గ్రూప్ కోసం కాదు, లేదో ఓవర్ను అగౌరవపత్రం కాదు. అంటే ఆ డిపార్ట్మెంట్లో సస్పెండ్లు, రిమూవ్లు సర్వసాధారణం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఎట్టు మా గోపాలకృష్ణ అన్న కూడా తెలుసు. ఈ డిపార్ట్మెంట్లో ఎట్టుంటుందంటే ముళ్ళు మీద అటాక్ పడ్డా, అటాక్ మీద ముళ్ళు పడ్డా అటాక్కే నష్టమైంది. మా లాంటి ప్రజా సంఘాల బీసీ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన సర్వీసులో ఒకటే అనుకునేవాడు. నేను పుట్టిన జాతి గురించి సర్వీస్ చేస్తున్నాను. నాకు బతకడానికి, నా కుటుంబాన్ని సాగడానికి ఇలా జీతం కావాలి, శాలరీ కావాలి. కానీ సర్వీస్ మాత్రం నా జాతికి చేస్తున్న ఒక ఫీల్ అయ్యి యాదన్న అద్భుతంగా సర్వీస్ ఇచ్చారు. కాబట్టి 33 సంవత్సరాలు బీసీ జాతికి సేవ చేసినందుకు మీకు నిండు మనసుతోటి నిజంగా ఉద్యోగులు రెండో రకం ఉద్యోగులు. వాళ్ళకి అప్తులు గిప్తులు జాతరై వాడు పాలోడు ఉండడు, పగోడు ఉండడు, ఊరోడు ఉండడు, ఎవడున్నాడు, ఎవడన్నా ఇష్టపడని నేను ఒకటే పెంచి కిందంగా చేరు కిందంగా తీసుకుంటా, నా కావాలలో తీసుకుంటా, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటా, ఆస్తులు పెంచుకుంటా, మెజికాలలో తిరుగుతా. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగారంతా ఉద్యోగులు రెండో రకం ఉంటారు. కానీ ఇందులో ఏ రకం వాడు ఇవ్వాలని అంటే మొదటి రకం వాడు ఆస్తులు పెంచుకోలే.
ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మామిడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 2003-4 విద్యార్థులు తమతో పాటు చదువుకున్నటువంటి మరి రాంబాబు అనే స్నేహితునికి బైక్ యాక్సిడెంట్ అయింది అని తెలుసుకొని స్నేహితుల దినోత్సవం సందర్భంగా 17,000 రూపాయల సహాయం చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మామిడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 2003-4 విద్యార్థులు తమతో పాటు చదువుకున్నటువంటి మరి రాంబాబు అనే స్నేహితునికి బైక్ యాక్సిడెంట్ అయింది అని తెలుసుకున్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా 17,000 రూపాయల సహాయం చేయడం జరిగింది. స్నేహితులు గోనె కరుణాకర్, జంతిక, ప్రవీణ్, వై నాగేష్, చాంద్ పాషా, పరశురాములు, జై సైదులు, డి అర్జున్, కె యాదయ్య, జె వెంకట నరసయ్య, ఎర్రయ్య, వి చిన్న సైదులు, మల్లేష్, శేఖర్, దుర్గయ్య, శ్రీను, వెంకన్న, నరేష్ పాల్గొని పరామర్శించడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవన్నిక దీక్షతో పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం పవిత్రోత్సవాలు జరగనున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవన్నిక దీక్షతో పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం స్నాపన తిరుమంజనంతో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ పూజలు జరపనున్నారు. సంవత్సర కాలంలో తెలిసి తెలియక జరిగిన దోష ప్రాయశ్చిత్తార్థం పూజా కార్యక్రమంలో కాల అతిక్రమణకు జరిగిన స్వామివారిని క్షమించమని కోరడానికి పవిత్రోత్సవాలు జరుపుతామని ఆలయ ప్రధాన అర్చకులు కండోరి వెంకటాచార్యులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా 5, 6వ తేదీల్లో భక్తులచే జరిపించే సుదర్శన నరసింహ హోమం, శాశ్వత నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, 1,00,000 పుష్పార్చన పూజలు రద్దు చేశారు. అన్న పవిత్రోత్సవాలకే నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రీ చ శ్రీనృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రావణ మాసం అత్యంత విశేషమైనటువంటి ఈ లక్ష్మీ మాసంలో ఎందరో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ సహస్రనామార్చన సహిత కుంకుమార్చనలు, అలాగే శ్రావణ శనివారములు లక్ష్మీనారసింహ సహస్రనామార్చనలు, నిత్య కళ్యాణోత్సవములు, సుదర్శన నారసింహ హవనాన్ని కూడా భక్తులు ఎందరో దర్శించి ఆ కార్యక్రమాలు నిర్వహింపజేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈ శ్రావణ మాసంలో విశేషంగా వార్షిక పవిత్రోత్సవములు, త్రయాన్నిక శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా విశేషమైనటువంటి పవిత్రోత్సవములను రేపు అనగా 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు త్రయాన్నిక దీక్ష చేత అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర ఉపచారముల కొరకు సంవత్సరంలో జరిగినటువంటి
తెలిసి తెలియక జరిగినటువంటి దోష ప్రాయశ్చిత్తార్థం ఏదైనా పూజా కార్యక్రమాలలో కాల అతిక్రమణ అయిన లోపం జరిగిన స్వామి క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళమని విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా మంగళప్రదములైనటువంటి ఆ పవిత్ర ధారణ మనందరికీ కూడా శుభములను. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ జాబితాలో ముస్లింలను కలిపారు అని వంకతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ వైఖరి మార్చుకోకపోతే వారి పర్యటనలను అడ్డుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆగస్టు 2వ వారంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రిజర్వేషన్ల విషయంలో చర్చించడానికి బీజేపీ నాయకులు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలోకి వచ్చినా కూడా ఏమీ లేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైనా చర్చించుకుందామని సవాల్ విసిరారు. అవసరమైతే హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చర్చ పెడదామన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీఐ కూడా రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం హర్షమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాసోజు విశ్వనాథం నేలపట్ల, సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సాయిబాబా, నాయకులు చొల్లేటి రమేష్, గోపాలకృష్ణ, ఆది నారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్ల మధు యాదవ్, లాలయ్య, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా మేము పోరాటం చేసి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో మేము పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కులగణన తర్వాత మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు 3 నెలల 15 రోజులు అయింది ఢిల్లీకి వెళ్ళి. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి 3 నెలల 15 రోజులు అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం లేదు. ఇంకోవైపు కనీసం గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్నైనా సవరించి బీసీలకు ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్డినెన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉన్నది. కానీ నవి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు బీజేపీ వాళ్ళు నిన్న హైదరాబాద్లో ధర్నా చేశారు. ధర్నా చేయడానికి బీజేపీ వాళ్ళకు సిగ్గు ఎక్కువ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. ఏ పద్ధతి ప్రకారం ఏ విలువలతోటి మీరు ధర్నా చేస్తున్నారు? ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. బీసీలను గొంతు వేయడానికి, బీసీలను అణచివేయడానికి ముస్లిం అనే ఒకటి పూచను చూపిస్తూ ముస్లింలను అడ్డం పెట్టి బీసీల నోటికాడు ముద్దను గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీసీ సమాజం ఎట్టి సమాజం కాదు. బీసీ సమాజం తెలివిలేని సమాజం కాదు. మీరు చేసే కపట నాటకాలు, మీరు చేసే రాజకీయ డ్రామాలు బీసీ సమాజం అంతా గమనిస్తుంది. ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు? ఇవాళ నేను అంటున్నా,
భారతదేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి ఉందని చెప్పారు. మరి 50% రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి మీ తాత జాగిరని ఇచ్చిరా 10% రిజర్వేషన్లు? 10% అగ్రవర్ణాలకు 8% ఉన్నోనికి 10% ఎట్టిస్తారని అడుగుతున్నా. ఏ విధంగా ఇచ్చిర్రు? అంటే మీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 10% రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్ల పరిమితి 60% పెరిగినప్పుడు మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే అడ్డేమిటని అడుగుతున్నా. రిజర్వేషన్లు పెంచే బీసీ రిజర్వేషన్లు పెంచుతుంటేనేమో ఇవాళ సీలింగ్ మీకు గుర్తొస్తుంది. మీకు బీసీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచుతారేమో ఏ సీలింగ్ గుర్తురాదు. అంటే బీసీల మీరు ఎందుకు కక్ష, ఎందుకు వివక్ష, ఎందుకు దగులుబాజు మాటలు? ఈ లత్కోర్ మాటలు బంద్ చేయండి. బీజేపీ నాయకులారా, లత్కోర్ మాటలు బంద్ చేయండి. లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో ఒక్కడి కూడా కేంద్ర మంత్రులను ఒక్కని కూడా తిరగనీయం. ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు బాధ్యత వహించాలి. బీసీలను మోసం చేస్తే ఇలా ఆగస్టు 2వ వారంలో తెలంగాణ వ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తాం, రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం. రాష్ట్ర బంద్ నిర్వహించి మీ బండారాన్ని, బీజేపీ నాయకుల బండారాన్ని, బీసీల రాజకీయ వ్యతిరేక వైఖరిని, బీజేపీ బీసీలకు చేసేటువంటి పచ్చి మోసాన్ని, ద్రోహాన్ని బీసీ సమాజానికి వివరిస్తాం. ఇటు పడిచినా, ఇటున్న సూర్యుడు అటు పడిచినా బీజేపీ తెలంగాణలో అధికారం రాదు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ కిషన్ రెడ్డి కాకమ్మ కథలు చెప్తున్నాడు. హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర పిట్ట కథలు చెప్తున్నాడు, అన్ని నంగనాచి మాటలు చెప్తున్నాడు. ఏమని? సామాజిక న్యాయం మాతోటే సాధ్యం, సిగ్గుండాల మాట అంటుంది. ఇవాళ భారత ఉపరాష్ట్రపతి బీసీ అయితే ఆయన ఎందుకు రాజీనామా చేయించారు? హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారితో ఎందుకు రాజీనామా చేయించారు? అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి మీరు ఇలా ఫ్లో లీడర్గా పక్కపాటికి వెళ్ళి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చారు తప్ప ఇలా ఎందుకు ఓ రాజాసింగ్ గారికి ఇవ్వలేదు? ఒక బీసీ బిడ్డ రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇది రావడం లేదు. ప్రభుత్వాలైన అసెంబ్లీలో బిల్లుస్తే గవర్నర్లు, రాష్ట్రపతులు దగ్గర వాళ్ళ దగ్గర ఇంకేండ్లు పెట్టుకోవడానికి ఏ బిల్లు అయినా 3 నెలల పరిష్కారం చెప్పి తమిళనాడు కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీం చెప్పినాక కూడా 3 నెలల 15 రోజుల నుంచి బిల్లు ఎట్ట పెట్టి ఆర్డర్ ఇద్దామంటే, జీవో తీసి ఆర్డర్ ఇద్దామంటే గవర్నర్ చేయడు. రాజ్భవన్ మీద వస్తారు. రాష్ట్ర ద్వారా 9th షెడ్యూల్ పెట్టాలంటే రాష్ట్రపతి పరిష్కరించాడు. మరి కాంగ్రెస్ వాళ్ళని బాయిల దుంకమంటావా? వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఏం చేస్తావో 42% ఇంప్లిమెంట్ చేయంటే ఎట్లా చేస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ తమిళనాడులో అప్పుడు ఉన్నటువంటి 9th షెడ్యూల్ పెట్టినప్పుడు స్వర్గీయ జయలలిత గారు అన్నాడీఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. ఆ 9th షెడ్యూల్లో కేంద్రంలో పెట్టినటువంటి పార్టీ పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ. అంటే తమిళనాడులో ఉన్నది ఒక పార్టీ, కేంద్రంలో ఉన్నది ఒక పార్టీ. కానీ అప్పుడు అక్కడ పార్టీలు చూడలే. తమిళనాడు ప్రభుత్వం బిల్లు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం గౌరవించి 9th షెడ్యూల్. హుజూర్ నగర్ ప్రాంతంలో 2.5 దశాబ్దాలుగా జర్నలిజంలో విశేష సేవలు అందించడమే కాకుండా సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా TUWJU యూనియన్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. హుజూర్ నగర్ ప్రాంతంలో 2.5 దశాబ్దాలుగా జర్నలిజంలో విశేష సేవలు అందించడమే కాకుండా సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా TUWJU యూనియన్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించగా అనంతరం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డును శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తున్నారని అభినందించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి చేయూత అందించాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులకు భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు ప్రత్యేకంగా మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పూలే ఫౌండేషన్ చైర్మన్ బోయ గోపి, విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు లీలావతి, పీసీ సంఘం నాయకులు ఉప్పు సత్యనారాయణ, బాలకృష్ణ, పరమేశ్వరి, నామోజీ, నవిత, బాగమ్మ, నిర్మల పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నామని డబ్బా కొడుతూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలాంటివి మీరు ఆపేస్తే మంచిది, జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి అని అన్నారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లులు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నామని డబ్బా కొడుతూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలాంటివి మీరు ఆపేస్తే మంచిది, జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల 5 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం PMAY స్కీమ్ కింద 2,50,000 రూపాయలు ఇస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 5 లక్షలు ఇస్తుందని స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్లా చెప్పుకుంటున్నారని, ఇది తెలియకుంటే ప్రభుత్వ ఫీల్డ్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ ఫీల్డ్ ఆఫీసర్లు PMAY యాప్లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారా లేదా, దీనిపై బీజేపీ పార్టీతో బహిరంగ చర్చకు ఆలేరు ఎమ్మెల్యే సిద్ధమా అని కర్రె ప్రవీణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే NFBS పథకంలో వచ్చే 20,000 కూడా మావే అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీజేపీ కండువాలు వేసుకొని మీరు చెక్కులు పంచితే బాగుంటుందని హెగ్దేవా చేశారు. సంబంధిత అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ చెక్కులు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మందోజు నరేష్, జిల్లా భానుచందర్, కార్యదర్శులు దొమ్మాట ప్రభాకర్, ఆవుల సత్యనారాయణ, ఆలేటి కర్ణ, సీనియర్ నాయకులు కర్రె లక్ష్మయ్య, బోడా బుచ్చిబాబు, వంశీ, సుధాగాని శివ, బొమ్మ కుమార్, విజయ్, సంద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇటీవల కాలంలో ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బీర్లా గారు నియోజకవర్గ పర్యటనలో మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నాం, బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి ఇంద్రమిల్ల విషయంలో డబ్బాలు కొట్టుకుంటారు. అయితే గౌరవపల్లి గ్రామంలో బూత్ ప్రెసిడెంట్కి వచ్చే ఇల్లు కూడా క్యాన్సల్ చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మీరు దీని గురించి మాట్లాడుతారు, మాకు సిగ్గు అనిపిస్తుంది. అదే మీ సొంత రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చినట్టు మీరు రోజు ప్రచార ఆర్భాటాలు ఏవైతే ఉన్నో ఇక్కడ జనం నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. మీ రీల్స్ని, మీ సెల్ఫ్ డబ్బాలను చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ అప్పుడు దేశంలో కానీ మోడీ గారి ప్రభుత్వం ఇళ్లను శాంక్షన్ చేసింది, రాష్ట్రానికి 2 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. మీరు ఏదైతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారో ఇందిరమ్మ విషయంలో దాంట్లో 2,50,000 రూపాయలు కేంద్రం ఇస్తున్న మాట నిజమా కాదా? దీని మీద బహిరంగ చర్చకు మీరు ఎక్కడంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కళ్ళబొల్లి మాటలతోటి ఈరోజు మీరు కార్యకర్తలు కానీ ప్రజలను కానీ మోసం చేసే విధంగా
ప్రవర్తించడం ఇది పూర్తిగా సిగ్గుచేటు. మరి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎవరైతే ఇంటి యజమాని ఇంటి పెద్దలకు మరణిస్తే ఆ కుటుంబానికి చేదుగా ఉండే ఉద్దేశంతో 20,000 రూపాయల పథకాన్ని తీసుకొచ్చింది. ఆ యొక్క పథకానికి అటు బీజేపీ కార్యకర్తలు కానీ అటు బాధితులు కానీ చాలా మంది ఎంఆర్ఆర్ అప్లై చేసుకోవడం జరిగింది. ఆ ఎన్ఎఫ్పిఎస్ స్కీమ్ కింద వచ్చిన చెక్కులను మరి మీ కార్యకర్తల చేతులకు ఎట్లా వచ్చినాయి, మరి వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మీ యొక్క కార్యకర్తలు బీజేపీ కండువలు వేసుకొని ఆ యొక్క స్కీమ్ చెక్కులను పంచితే బాగుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పటికే మేము చెప్పేది ఒకటే, మీ ప్రచార ఆర్భాటాలు తగ్గించి వాస్తవం తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మీ ప్రవర్తన శైలి మార్చుకొని నిజాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ స్వచ్ఛ ఇంటికి బయటకు పిలిచి చెప్పారు మా పార్టీ హాస్కుందా కింద ఘోరంగా పరిస్థితి. యాదగిరిగుట్ట మొత్తం వచ్చే పథకాల మీద కేంద్రం మన 37 కోట్లు శాంక్షన్ చేసింది. దేని కింద? అమృత్ స్కీమ్ కింద. ఆ 37 కోట్లు చేస్తుండ ఏది కాదా? మా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేసాం మాకు అభ్యంతరం ఏం లేదు మాకు. కానీ మీరు కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళతో ముగ్గులు వహించి వాళ్ళతో ఓపెన్ చేసి ఇవ్వని పైసలు ఇవ్వని కథ ఇవ్వని సొమ్ము. ఇక్కడ 2,50,000 ఇచ్చిన ఒక మెసేజ్ లేదా, కనీసం ఒక ఫోన్ లేదా? అది కాదని చెప్పమని మీకు దమ్ముంటే రోడ్డు మీద చెప్పమని చెప్పి ఏ కాదు రూపాయి ఇచ్చారో చెప్పమని. మీ ఫీల్డ్ ఆఫీసర్ అడిగితే చెప్తారు కదా PMAWS కింద మీరు అప్లోడ్ చేస్తుర్రా లేదా, ఫోటోలు ఆ యాప్లో చేస్తుర్రా లేదా, 2 ముచ్చట్లు 10 ముచ్చట్లు వద్దే వద్దు. ఫోన్ ఈసారి ఆ PMAWS లేదంటారు కదా, ఇందిరా మిల్ కట్టుకొని PMAWS కి వర్తిస్తుందా? ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవం సందర్భంగా పద్మశాలి భవన్ బొట్టుగూడలో జరిగిన సమావేశంలో ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్లకు 15 మంది పేద విద్యార్థులకు ప్రోత్సాహం బహుమతి నగదు రూపంలో 10,000 రూపాయల చొప్పున, దానితో పాటు పేద మహిళకు కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్లకు 15 మంది పేద విద్యార్థులకు ప్రోత్సాహం బహుమతి నగదు రూపంలో 10,000 రూపాయల చొప్పున, దానితో పాటు పేద మహిళకు కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. పద్మశాలి భవన్ బొట్టుగూడలో జరిగిన సమావేశంలో సిరిపోలు వెంకటపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వంగారి జానకిరాములు, టీఆర్ఎస్ ఫౌండర్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ నల్గొండ చీర పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నల్గొండ మున్సిపల్ మాజీ సోల్ లీడర్ మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, పీవీటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల సోమయ్య, మెడికల్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు పోషం రఘుపతి, యాదగిరిగుట్ట అన్నా సత్రం మాజీ అధ్యక్షులు చెరుపల్లి యాదగిరి, డాక్టర్ ఇడం రాము, ఎన్ఎన్ఆర్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఎస్ వెంకట కిషన్, ఎస్ గణేష్ కోడలు కూతురు పాల్గొని ప్రసంగించారు. 1991లో స్థాపించి 1,25,00,000 ఇప్పటి వరకు పద్మశాలి నిరుపేద విద్యార్థులకు మరియు ఒంటరి మహిళలకు మిషన్లు, గతంలో 10th ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, MBBS, IIT ర్యాంక్ వచ్చినట్టు విద్యార్థులకు పుస్తక పంపిణీ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కరోనా వరకు 2020 సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది. కరోనా తర్వాత పేద విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతి ఇస్తూ రావడం జరిగింది. ఇక ముందు కూడా ఇవ్వాలని పేద విద్యార్థులు పద్మశాలి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఈ సమాజానికి అభివృద్ధి పదంలో నడిపే విధంగా విద్యార్థులు ఉండాలని ఆశిస్తూ ఆశీర్వాదం ఇస్తూ ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెరిట్ స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేశారు. పైగా గొప్ప వరంగా భావిస్తున్నాం. ఈ వారికి మేము ఎన్ని చెప్పినా చాలా తక్కువే కాబట్టి మిగతా పెద్దలందరూ మాట్లాడతారు. ఈ కార్యక్రమాలు చేసిన అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎంతమంది ఆర్టీఓ, ఎంతమంది ఈ ట్రస్ట్ సహకారం ఆ రోజుల్లో వాస్తవంగా మీకు అనుకున్నట్టు ఒక 25 సంవత్సరాల అమ్మాయి అయిపోలే సార్ చూడండి.
సార్ ఇటు చూడండి సార్, చిన్న ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఆగాలి సార్. మంచి పట్టుకో బాబు, పై పట్టుకో సార్. చెప్పండి సార్. బ్యాక్ వెళ్ళాలి ప్లీజ్, నాకు కూడా ఇంపార్టెంట్ ఫోటో. వెనకకి రావాలి బ్రదర్, వస్తలేదు. చిన్న దగ్గరికి జన్నా బ్రదర్, వెనకకి రావాలి. ఏమి దగ్గరికి జరగరా నువ్వు కూడా. చేస్తున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కుమారుడు కిషన్ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ పంకజ్ యాదవ్ గారికి, అదేవిధంగా కర్ణాటక చేసేది 964 మార్కులు. ఇది 10,000 రూపాయలు. మేడం ఇక్కడ చూడండి. చిన్న ఇక్కడ చూడనా సార్, ఇక్కడ చూడండి సార్. గణపతి 34వ వార్షికోత్సవ సందర్భంగా పద్మశాలి మెరిట్ ఇంటర్వ్యూ విద్యార్థులు 15 మందికి 960 పైకి వచ్చినటువంటి వారికి 15 మందికి ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులు ముందర భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగి మళ్ళా పేద విద్యార్థుల సార్. ఎన్ఆర్ఆర్ వెంకటపతి సార్ 36వ సంవత్సరం యొక్క లబ్ధిదారులకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 900 పైన మార్కులు వచ్చిన వాళ్లకు వాళ్ళ 15 మందికి మనిషి ఒక్కటికి 10,000 రూపాయల చెక్కు అందజేసినాం. వారి యొక్క నమ్రత, వారి యొక్క పట్టుదలకు ప్రశంసిస్తూ ఈ సభాముఖంగా పెద్దలు వచ్చిన వీళ్ళందరూ కూడా దీన్ని సక్సెస్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. 10 సంవత్సరాల వరకు మరి వందల మంది పేద విద్యార్థులకి ఆర్థిక సహకారం చేసే భాగంలో ఈరోజు 13 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆర్థిక సహకారం చేసినటువంటి పెట్టుబడి వారికి అభినందనలు. భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలు విజయంగా చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 400 మందికి పేద గృహిణులకు ఆర్థిక సహకారంలో భాగంగా 15వ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం అవయవదాన అంగీకార ప్రతిజ్ఞ, ఉచిత డయాబెటీస్ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా ప్రజలకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవయవదానం, నేత్రదానం గురించి ప్రచారం చేస్తున్న లయన్స్ క్లబ్ పరివారానికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 15వ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం అవయవదాన అంగీకార ప్రతిజ్ఞ, ఉచిత డయాబెటీస్ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో గల గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, టైమ్స్ హాస్పిటల్లో అవయవ మార్పిడిలు పూర్తి ఉచితంగా జరుగుతున్నాయి. డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ తెలంగాణ జీవన్ దాన్ ప్రోగ్రాం నోడల్ అధికారిగా ఉన్నారని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు. లయన్స్ క్లబ్ ఐ రెడ్డివల్ సెంటర్ నల్గొండ తరఫున ఇప్పటి వరకు 157 నేత్రదానాలు అంటే 314 కార్నియా కంటి పొరలను సేకరించి 314 మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే అవకాశం కల్పించామని ట్రస్ట్ సెక్రటరీ బచ్చు దయాకర్ తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన నోటో వెబ్ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఆధారితంగా లేదా ఫోన్ నెంబర్ ద్వారా తమ అవయవదాన వాగ్దానాన్ని నమోదు చేసుకోవచ్చు. 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్
1800114770 ద్వారా సమాచారం పొందవచ్చు అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిమ్మల పిచ్చయ్య తెలిపారు. అవయవ దానం అనేది మరణాంతరంలో మనం చేయగలిగే గొప్ప దానం. జీవిస్తున్నప్పుడు జీవితాలను మార్చే శక్తి మన చేతిలో ఉంది అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య తెలిపారు. అవయవ దానంపై అవగాహన కొరకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోట సరితను 9640807775 లేదా చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నందు సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ కేవి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా ప్రజలకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవయవ దానం, నేత్రదానం గూర్చి ప్రచారం చేస్తున్న లయన్స్ క్లబ్ పరివారానికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ పివిఎన్ మూర్తి, డాక్టర్ సుబ్బారావు, బండారు ప్రసాద్, నిమ్మల పిచ్చయ్య, శంకర్ రెడ్డి, ఆదినారాయణ, కక్కిరేని శ్రీనివాస్, పసల శౌరయ్య, నిమ్మల భీమార్జున్ రెడ్డి, తరాల పరమేష్, చింతపల్లి వెంకన్న, తేజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జే రాఘవ, అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నల్గొండ. మనిషి మరణించినా కూడా జీవించవచ్చు. అది ఎలా? మనిషి సడన్గా యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయినప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతుంది. చనిపోయినప్పుడు అతను చనిపోయినట్టే. వాస్తవంగా అతను బ్రెయిన్ డెడ్ అయిందంటే అతను పనికిరావు. కానీ జీవం మాత్రం ఉంటుంది. లోపల లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి, కిడ్నీస్ పనిచేస్తూ ఉంటాయి, కళ్ళలో జీవం ఉంటుంది. ఇవన్నీ బ్రతుకున్న వాళ్ళకి పనికొస్తాయి. వీటిని తీసుకెళ్ళి మనిషి చనిపోయినాడు, అతను చనిపోయాడని చెప్పి తీసుకుపోయి అతని శరీరాన్ని కాల్ చేస్తే అది ఎవరికి నిరుపయోగం వెళ్ళిపోతుంది. పూడ్చిపెట్టినా కూడా నిరుపయోగం అయిపోతుంది. కానీ అతని కళ్ళు కనుక అతను డొనేట్ చేసినట్లయితే, అతని అవయవాలు డొనేట్ చేసినట్లయితే ఆ కళ్ళతో మళ్ళీ అతను జీవించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ద లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. చాలా మంది ప్రతినిధులు వచ్చారు. అందరి తరఫున మరి డాక్టర్ రాజిరెడ్డి గారు వచ్చారు, మనకు సరోజ మేడం మహిళా శక్తిగా ఇక్కడికి వచ్చింది. మా కోట సరిత గారు ముందుకు రండమ్మా, ద మేనేజింగ్ దాని పార్ట్నర్గా ఉంటారు. అలాగే కక్కిరేని శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో 4 కార్యాలను ఆయన ద్వారా కూడా మేము సేకరించినామమ్మా. ఖచ్చితంగా మనందరం కార్యాన్ని డొనేట్ చేయాలి, నేత్రదానాన్ని ప్రోత్సహించాలి. బాడీలో ఉన్న 9 అవయవాలను కూడా ఎదుటివారి ప్రాణాలు నిలపడానికి ఇవ్వాలి. అలాగే చనిపోయిన తర్వాత మన పార్థివ దేహాన్ని, చనిపోయిన దేహాన్ని కూడా మెడికల్ కాలేజ్ అప్పగించాలి. ఈ సందర్భంగా ప్రముఖ ప్రచారకర్త, ఒక గ్రేట్ టీచర్, ఎప్పుడు కూడా శ్రేయోభిలాషి, ఈరోజు చింతపల్లి వెంకన్న గారు మన మధ్యలో ఉంటారు. వారు ఒక షార్ట్ స్పీచ్, ఒకటే మాట. 15వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు నాగార్జున కళాశాల మైదానంలో IMA నల్గొండ, అదేవిధంగా నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఏంటిది ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం, నాగార్జున కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైనటువంటి స్పందన కూడా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్లందరూ కూడా అవయవదానం గురించి ఎంతో గొప్పగా వివరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మా గురువు గారు అయినటువంటి రాఫెల్ సార్ గారు కూడా నేను గట్టిగా క్లాస్ కొడుతున్నాను. ఎందుకంటే మా ఒట్టిమట్టిలో ఏంటిది పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఎంతో పాటుపడుతుంటారు. ఈ సందర్భంగా ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నాయి. అది గుండె కావచ్చు, లేకపోతే మూత్రపిండాలు కావచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. ఇటువంటి కార్యక్రమం దీని మూలంగా ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే, ఒకప్పుడు ఒక ఆర్గాన్ కనుక ఫెయిల్ అయితే, వైటల్ ఆర్గాన్ లైక్ గుండె కానీ మూత్రపిండాలు కానీ ఫెయిల్ అయిపోతే ఆల్మోస్ట్ అది మరణంతో సమానం. ఈ రోజుల్లో శాస్త్ర అభివృద్ధి జరిగి ఏదైనా ఆర్గాన్ కనుక ఫెయిల్ అయిపోతే, ఎవరైనా కనుక దాత ఉండి ఆ ఆర్గాన్ కనుక డొనేట్ చేసే పరిస్థితుల్లో ఆ దాత దగ్గర నుంచి ఈ ఆర్గాన్ ఇస్తే మనిషి మళ్ళీ ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు తీరిపోతున్నాయి. కానీ ఆర్గాన్స్ ఎవరు ఇవ్వాలి? గుండె ఒకటే ఉంటుంది, ఎవరు మటుకు బ్రతుకున్నప్పుడు ఎవరిని ఆర్గాన్ అడగలం. అట్లానే ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇవ్వచ్చు, 2 ఉన్నాయి, 1 ఇవ్వచ్చు. మూత్రపిండాలు ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఇవ్వచ్చు. కానీ ఎవరు మాత్రం ముందుకు వస్తారు ఇవ్వడానికి? అన్నప్పుడు ఏంటంటే శాస్త్రం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే, బ్రెయిన్ డెత్ అంటే మైండ్ పనిచేయకుండా యాక్సిడెంట్లో ఏదైనా సరే బ్రెయిన్ కనుక పని చేయకపోతే మిగిలిన ఆర్గాన్స్ అన్ని కూడా మనకి ఉపయోగపడతాయి. అటువంటి విషయాల్లో అవయవదానము చేయడానికి
ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. దాని కనుక ముందు వస్తే మనం ఎంతోమంది ప్రాణాలు కష్టమైన ఆపరేషన్ జరుగుతున్నాయి, అవయవ మార్పిడి విధాన చికిత్సలు కూడా నడుస్తున్నాయి. ఆ యొక్క భాగంలో బాగా ఈరోజు మరి కళ్ళను చనిపోయిన దేహాల నుంచి కళ్ళను తీసి అంధత్వంలో చూపు లేని వారికి, అంధత్వంలో ఉన్న వారికి చూపునిచ్చే ప్రక్రియ కూడా మనకు జరుగుతుంది. అలాగే దాదాపు మన శరీరంలో ఉన్నటువంటి 9 అవయవాలకు కూడా చనిపోయిన కోమాలో ఉన్నటువంటి బాడీ నుంచి అవయవాలు తీసి మార్పిడి జరిగినట్లయితే 9 జీవులు మళ్ళీ ప్రాణం పోసుకొని బ్రతికే అవకాశాలు ఉంటాయి. అలాగే మరి పార్థివ దేహాలను మనం దహనం చేస్తూ ఉంటాం, భూమిలో పాతి పెడుతుంటాం. అలా కాకుండా మెడికల్ కాలేజీకి మనం ఇచ్చినట్లయితే మెడికల్ విద్యార్థులకు చదువుల నిమిత్తమై శాస్త్ర పరిశోధనకు ఉపయోగపడే అవకాశాలు మరి ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో గత సంవత్సరం నుంచి కూడా 157 జతల కార్యాన్ని మనం సేకరించడం, అంటే 360 పైచీలకు మనుషులకు, అంధులకు మరి చూపునిచ్చడం. అలాగే 10 దేహాలను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ యొక్క సమూహం నుంచి కూడా 4 బాడీలు డైరెక్ట్గా మెడికల్ కాలేజ్. సుధాకర్ కమ్ వస్తున్నా సో మిత్రులారా, అందరికి నమస్కారం. ఈరోజు మరి 15వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక ఎన్జీ కాలేజ్ వాకర్స్ మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, అలాగే ఇన్ అసోసియేషన్ అదర్ క్లబ్స్ లైక్ శక్తి న్యూ వాయిస్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, ఎలైట్, డైమండ్, స్టార్స్ అన్నీ కూడా అన్నిటి సందర్భం కూడా మరి మీ అందరూ కూడా జాతీయ అవయవదాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు మనమే అభినందన తెలుసుకున్న ఈరోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎన్నికల్లో జరిగే ఈ కార్యక్రమం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఐ డొనేషన్ కెనాపీ మీ అందరూ తెలుసు. గత సంవత్సరంలో మరి 157 కార్నియాలు సేకరించినటువంటి ఘనత, గట్టిగా చప్పట్టుకోండి, ఘనత లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్కు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా దీనిలో భాగస్వామ్యం అప్పుడప్పుడు అవుతుంది. కాబట్టి ఎందుకంటే వారు పార్థివ దేహాలు తరలించే విషయంలో మహాప్రస్థానం వెహికల్ ఇస్తున్నారు, అలాగే ఫ్రేజర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వారికి కూడా కృతజ్ఞత చేయాలి. మరి మీ అందరూ హైదరాబాద్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయని వై గ్రూప్ చైర్మన్ శ్రీధర్ యాలల తెలిపారు. ఆగస్టు 21 నుండి 24 వరకు గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయని తెలుపుతూ పోటీల వివరాలు వెల్లడించారు. ఆగస్టు 21 నుండి 24 వరకు గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. వై గ్రూప్ చైర్మన్ శ్రీధర్ యాలాల మాట్లాడుతూ ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను వేదికగా చేసుకుని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో ఇప్పటికే 10 ఏషియన్ ఛాంపియన్షిప్లలో పాల్గొన్న అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బాక్సర్లు, కిక్ బాక్సర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఈ పోటీలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి భావించిన స్పోర్ట్స్ విజన్ను అనుసరించి ఈ వేడుకను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. పోటీలు గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు 21 నుండి 24 వరకు నిర్వహించబడతాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఒక్కో పోటీ 10 రౌండ్లుగా ఉంటుంది. ఈ పోటీల్లో హైదరాబాద్ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులు ఈ పోటీలు వీక్షించాలనుకుంటే బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు 999 రూపాయల నుండి అందుబాటులో ఉంటాయని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. ఈ ప్రోగ్రాం ప్రియా ఈవెంట్స్, వైట్ మీడియా మరియు ఆల్ అసోసియేషన్ విత్ ఐసిఎఫ్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు శ్రీధర్ యాలాలను సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032891166 అనే నెంబర్ను సంప్రదించగలరు. మిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు అండ్ శ్రీ బగడి శ్రీహరి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ తెలంగాణ, అండ్ distinguished guests, esteemed media, partners and combat sports enthusiasts. Very good evening to everyone.
It is with immense pride and excitement we are announcing here a historic Telangana International Championship 2025 in Hyderabad, 22 and 23 in GMPC Indoor Stadium, Hyderabad. It's a platform for the global glory. This championship is more than a tournament. It's a platform for the professional fighters within India and with the international fighters. This kind of things happening in India first time. 10 international fighters fighting in the Telangana GMPC Stadium. And we are uniting with the forces for excellence. Like the event is testament for the Priya Events. Priya Events is organizing the event with the ICF, International Combat Federation, with the visionary leadership of Vibe Media, Mr. Sridhar Yalala, and this is beyond the larger goal we have empowering athletics, youth inspiration, and women empowerment, and Telangana's sporting legacy. With the help of our Chief Minister. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక 10 కంట్రీస్ నుంచి ఈ బాక్సింగ్ ఈవెంట్ ప్లేయర్స్ రావడం అనేది చాలా సూపర్ నామం. ఇది ఇంత మనకి ఇంత పంచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇండియాలో ఫస్ట్ టైం 32 పీపుల్ 36 పీపుల్ పార్టిసిపెంట్స్ మనకి 10 కంట్రీస్ నుంచి రావడం అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, లైక్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఇలాంటి కంట్రీస్ నుంచి రావడం, హైదరాబాద్ హోస్ట్ చేయడం, గచ్చిబౌలి స్టేడియంలో జరగడం, ఇది గొప్ప పరిణామం. ఇలాంటి దీనికి ప్రియా ఈవెంట్స్ హోస్ట్ చేయడం, ప్రియా గారు కానీ, తర్వాత మణికంఠ గారు యూత్ లీడర్ సపోర్ట్ కానీ, ఇదంతా చిన్న విషయం కాదు. దీనికి చాలా చాలా పెయిన్ మనీ, చాలా 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 కష్టమైన విషయం. దీంతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ నుంచి, తర్వాత ICF నుంచి, MMA నుంచి వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈ ఈవెంట్కి నిజంగా చెప్పాలంటే పొలిటికల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ చేయడం అనేది, ఇదంతా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి జరగడం హైదరాబాద్కి కానీ, మన దేశానికి కానీ, తెలంగాణకి కానీ చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటిది జరగడానికి మీరందరూ కోఆపరేట్ చేసి దీన్ని ఎప్పుడెప్పుడు అని బాక్సింగ్ ప్రియులు ఎదురు చూస్తున్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 23వ తారీఖు 21 నుంచి 23 వరకు జరిగే ఈవెంట్ని అందరూ సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా నాది పార్ట్ ఏంటంటే విఏ ప్రింట్ అండ్ టెక్నాలజీస్లో నేను దీనికి సపోర్ట్ చేయడం, కొంతవరకు మీడియా పరంగా ఇది, దీంతో పాటు మా ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయడం, సపోర్ట్ చేయడం, చక్రి రామకృష్ణ చక్రి సపోర్ట్ చేయడం, ఇవన్నీ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట. ఇదంతా మీరందరూ మీడియా మిత్రులు, పైగా గవర్నమెంట్కి, అందరికీ, ప్రియా గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్స్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్లో 1989-90 విద్యా సంవత్సరపు SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఆత్మీయంగా పలకరించుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్లో 1989-90 విద్యా సంవత్సరపు SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా
ఆత్మీయంగా పలకరించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. స్నేహితుల దినోత్సవం రోజున ఒకచోట చేరి సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మర్రు హనుమంతరావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న నాటి విద్యార్థులంతా నేడు వివిధ ఉన్నత స్థాయిలలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధార్థ హై స్కూల్ పునాది వేసిందన్నారు. నాటి విద్యార్థులు మాట్లాడుతూ తాము 2013లో మొదటిసారిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించామన్నారు. మరలా 12 సంవత్సరాల తర్వాత స్నేహితుల దినోత్సవం రోజున తమంతా ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకలో భాగంగా నాటి విద్యార్థులంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, శిరీష, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, హనుమంతరావు, విజయకృష్ణ, మంజుల, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు కంటి వెలుగులు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తెలుసుకుని చీపురు పట్టి ఊడ్చి డ్రైనేజీ తీసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పోలగొని యాదయ్య గౌడ్కి అభినందన సభ. స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితునికి ఆర్థిక సహాయం. యాదాద్రి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. జర్నలిస్టు కోల నాగేశ్వరరావుకు తెలంగాణ ఐకాన్ అవార్డు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో బహిరంగ చర్చకి సిద్ధం. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ సవాల్. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్ కు ప్రోత్సాహక బహుమతి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15వ భారత అవయవదాన దినోత్సవం. హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి ఇంటర్నేషనల్ బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ఘనంగా సిద్ధార్థ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.